పార్ట్ 3 పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వీడియో చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ వర్డ్ పర్ముటేషన్ అనేది వర్డ్ ఇచ్చినోడు. పర్ముటేషన్స్ వర్డ్ అనే లెటర్లో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్. ఆ లెటర్స్ అనేవి ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేయొచ్చో వాడు అడిగిండు. నెంబర్ ఆఫ్ లెటర్స్ అంటే ఎన్ని? 11 లెటర్స్. 1 2 3 4 5 6 7 అండ్ 8 9 10 11 లెటర్స్ అనేవి వాడు ఇచ్చిండు. 11 లెటర్స్ అనేవి ఇచ్చిండు చూడండి వాడు క్లియర్గా. నెక్స్ట్ 11 లెటర్స్ ఇచ్చిండు. నెక్స్ట్ టీస్ అనేవి చూడండి 2 సార్లు రిపీట్ అయినాయి. అంటే నెంబర్ ఆఫ్ టీస్ ఈక్వల్ టు 2 టీస్ అనేది 2. మన ఫార్ములా ఏంది? దే కెన్ అరేంజ్ ఇన్ 11 ఫ్యాక్టోరియల్ బై రిపీట్ అయిన దాన్ని ఫ్యాక్టోరియల్, రిపీట్ అయినది 2 ఫ్యాక్టోరియల్. ఈ 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వేస్లో ఇది అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ ఇంటర్మీడియట్ అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ వచ్చేసి 12 ఎంచుకోండి, ఇక్కడ 12 ఉంటాయి. నెక్స్ట్ అలానే ఐస్ అనేటి 2 ఉన్నాయి, అదే టీస్ అనేటి 2 ఉన్నాయి, ఈస్ అనేటి 3 ఉన్నాయి. మనకేంది ఫార్ములా? టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అంటే n ఫ్యాక్టోరియల్ అంటే 12 ఫ్యాక్టోరియల్. అండ్ రిపీటింగ్ లెటర్స్ ఐ అనేది 2 ఫ్యాక్టోరియల్, టీ అనేది 2 టైమ్స్ 2 ఫ్యాక్టోరియల్, ఈ అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ వేస్ అనేది అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇండిపెండెన్స్ ద వర్డ్ ఇండిపెండెంట్ లెటర్స్ వచ్చేసి 12, ఎన్స్ అనేవి 3 టైమ్స్ రిపీట్ అయినాయి. నెక్స్ట్ డీస్ అనేవి 2 టైమ్స్, అదే ఈస్ అనేవి 4 టైమ్స్ రిపీట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ టోటల్ ఎన్ని? 12 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అనేది n టైమ్స్, n అనేది రిపీట్ అయింది. నెక్స్ట్ డి అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 2 ఫ్యాక్టోరియల్. ఈ అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఎన్ని లెటర్స్? 11 లెటర్స్. ఎం అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, ఏ అనేది 2 టైమ్స్, టీ అనేది 2 టైమ్స్. అంటే 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ కరప్షన్ 10 లెటర్స్. నెక్స్ట్ 0 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, ఆర్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. అప్పుడు 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వేస్లో ఇది అనేది అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంజనీరింగ్ 11 లెటర్స్ ఉన్నాయి, ఈ 3 టైమ్స్, ఎన్ 3 టైమ్స్, జీ 2 టైమ్స్, ఐ 2 టైమ్స్. 11 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అదే అరేంజ్ చేయొచ్చు. అలా సేమ్ ఇది కూడా 8 లెటర్స్ ఉన్నాయి, 3 అలా రాస్తాం. నెక్స్ట్ కాంబినేషన్ కూడా సేమ్. కాంబినేషన్కి ఒకసారి చూడండి, ఒకసారి చెప్తా. 11 లెటర్స్ ఉన్నాయి, ఐ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, ఎన్ అనేది 2 టైమ్స్, జీ అనేది 2 టైమ్స్. 7 ఫ్యాక్టోరియల్ బై ఈ 2 టైమ్స్ రిపీట్ అయినాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ అన్ని 2 ఫ్యాక్టోరియల్ కాబట్టి 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ అంటే ఎంత? 3 కాబట్టి ఈ మళ్ళీ దానే రాసుకోవచ్చు, లేదన్నా 2 ఫ్యాక్టోరియల్ వేస్ అనేదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ సింగింగ్ అనేది కూడా సేమ్ కాంబినేషన్ మాదిరి వస్తుంది దాని వాల్యూ కూడా. ఇక్కడ వచ్చేసి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్ ఆఫ్ వర్డ్ సింగింగ్ సో దట్ దే బిగిన్ అండ్ ఎండ్ విత్ ఏ. ఈ సింగింగ్ అనే లెటర్ స్టార్టింగ్ వచ్చేసి బిగిన్ అయ్యి, అదే ఎండింగ్ ఐ అనమాట. బిగిన్ ఐ అయిన తర్వాత, ఎండింగ్ అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం 7 లెటర్స్ కదా. ఐ ఎండ్ అయింది, ఐ బిగిన్ అయింది, ఇంకా మీ రిమైనింగ్ వచ్చేసి 5 లెటర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఐ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి, అంటే ఐ అనేది ఎన్నిసార్లు రాసుకోవచ్చు? 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం రాసుకోవచ్చు, అది వచ్చేసి 1. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అరేంజింగ్ రిమైనింగ్ 5 లెటర్స్ ఉంటాయి కదా, ఐ ఎలా అరేంజ్ చేయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ బై రిమైనింగ్ 5 లెటర్స్ అంటే ఐ అయిపోతే ఇంకా రిమైనింగ్ రిపీట్ అయినది జీ రిపీట్ అయింది, ఎన్ అనేది రిపీట్ అయింది, అంటే టోటల్ నెంబర్ 5 ఉన్నాయి. నెక్స్ట్ రిపీట్ అయినట్టు ఎన్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి n ఫ్యాక్టోరియల్, అదే జీ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవచ్చు? 5 4 3 2 1 ఇలా మనం డిక్రీజ్ చేయాలి. నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్ని కూడా సేమ్ 2 ఇంటూ 1. నెక్స్ట్ 2 ఇంటూ 1 ఉన్నా ఒకటి లేకుండా ఒకటి కాబట్టి ఇక్కడ ఇయ్యలేదు. నెక్స్ట్ 2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 2 2 4 4 క్యాన్సిల్ అయిపోతే 2 3 ఎంత? 15 15 2 ఎంత? 30. ఇది వచ్చేసి హెన్స్ ద నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ పర్ముటేషన్స్ వచ్చేసి 30 అనేది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్. ఈ వర్డ్ అనేది ఇచ్చినవాడు మనకు. ఇది వచ్చేసి ఇన్ విచ్ అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్. ఇక్కడ వచ్చేసి 1 లెటర్ రిపీట్ అయినది మనము ఫైండ్ అవుట్ చేయమన్నాడు. గివెన్ వర్డ్ వచ్చేసి ఎన్ని లెటర్స్? 6 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈ ఐ లెటర్ అనేది లేదు, ఓన్లీ ఇది పాయిజన్ కాబట్టి, ఇప్పుడు పిస్టన్ కాబట్టి PISTON అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 6 లెటర్స్ రాసుకున్నాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ దీస్ 6 లెటర్స్. 6 లెటర్స్ యూజ్ చేసుకుని 4 లెటర్స్ అనేవి మనము రిపీట్ చేస్తే వెన్ రిపిటేషన్స్ ఆర్ అలౌడ్. రిపిటేషన్స్ అలౌ చేస్తే అప్పుడు ఏమైంది? 6/4 అయింది. వెన్ రిపిటేషన్స్ ఆర్ నాట్ అలౌడ్, రిపిటేషన్స్ అలౌ చేయకుంటే 6p4 అయింది. అప్పుడు 4 లెటర్ వర్డ్స్ విచ్ అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్. 6/4 - 6p4 అనేది మనకు ఆన్సర్ అనేది వస్తుంది.
ఇప్పుడు రిపీట్ అయిన లెటర్స్ అదే రిపీట్ కాని లెటర్స్ మైనస్ చేస్తే దాన్నే అట్లీస్ట్ 1 లెటర్ ఈస్ రిపీటెడ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 7 పర్సన్స్ అరౌండ్ ఏ సర్కిల్. ఒక సర్కిల్ చుట్టూరు 7 పర్సన్స్ని అరేంజ్ చేయాలంటే దానికి మనకు ఫార్ములా ఉంటుంది. n-1 ఫ్యాక్టోరియల్ అనేది మనకు ఫార్ములా. ఇక్కడ 7 లెటర్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి 7. నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ ఆర్ n-1 అంటే 7-1 అప్పుడు ఏమిది 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ని ఎలా రాసుకోవచ్చు మనము 6 × 5 × 4 × 3 × 2 × 1 ఇలా మనము 6 ఫ్యాక్టోరియల్ని మనం రాసుకోవచ్చు. 6 5 4 3 2 1 అలా మనం డిక్రీజ్ చేస్తాం 1 వరకు. అప్పుడు ఇదంతా మల్టిప్లై చేస్తే 6 5 4 7 3 2 అనేది మల్టిప్లై చేస్తే అంతే ఇది మనకు 720 అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ చైన్స్ దట్ కెన్ బీ ప్రిపేర్డ్ యూజింగ్ 4 డిఫరెంట్ కలర్డ్ బ్రెడ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒక చైన్లో సర్కిల్లో అయితే మనకి ఇది చైన్ అనేది మనకు సర్కిల్ షేప్లో ఉన్నది కదా. చైన్ అనేది జస్ట్ లైక్ యాజ్ ఎగ్ షేప్లో ఉంటుంది. ఎగ్ షేప్లో ఉన్నప్పుడు మనకు ఫార్ములా అయింది n-1 ఫ్యాక్టోరియల్ బై 2 అనేది మనకు ఫార్ములా. ఇక్కడ 7-1 ఫ్యాక్టోరియల్ బై 2. 7-1 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ బై 2. 6 ఫ్యాక్టోరియల్ అంటే లాస్ట్ వీడియోలో ఎంత వచ్చింది, ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం ఎంత వచ్చింది 720/2. 720/2 అంటే 360 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ప్రిపేరింగ్ ఏ చైన్ విల్ 16 డిఫరెంట్ కలర్ బెడ్స్. ఇది కూడా సేమ్ 1/2 6-1 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు 5 × 4 × 3 × 2 × 1 అని రాసుకోవచ్చు. ఇవన్నీ మల్టిప్లై చేస్తే 120 వస్తుంది. 120/2 అంటే 60. 2 1 260. నెక్స్ట్ ఇది లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 7 జెంట్స్ 4 లేడీస్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్ ఇఫ్ నో 2 లేడీస్ విష్ టు సిట్ టుగెదర్. ఫస్ట్ వీ అరేంజ్ 4 జెంట్స్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఫస్ట్ 4 జెంట్స్ని మనము అరేంజ్ చేద్దాం. 4 జెంట్స్ని అరేంజ్ చేస్తే సర్క్యులర్ కదా. సర్క్యులర్ అంటే ఏమని చెప్పిన సర్కిల్లో వచ్చేసి n-1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ వచ్చేసి n జెంట్స్ అంటే 7 జెంట్స్. 7 జెంట్స్ కాబట్టి 7-1 ఫ్యాక్టోరియల్ అప్పుడు ఏమైంది 6 ఫ్యాక్టోరియల్. జెంట్స్ని అరేంజ్ చేసినప్పుడు మనకి ఎంత 6 ఫ్యాక్టోరియల్ అయింది. నెక్స్ట్ అలానే నెక్స్ట్ ఇన్ బిట్వీన్ దెర్ ఆర్ 7 గ్యాప్స్. దీస్ 7 గ్యాప్స్ కెన్ బి ఫిల్డ్ విత్ 4 లేడీస్. 4 లేడీస్ని ఫిల్ చేయమన్నాడు. ఇదండి 4 లేడీస్ని ఫిల్ చేయమన్నాడు. 4 లేడీస్ని ఫిల్ చేసిన ఈ 7 గ్యాప్స్ 1 2 3 4 5 6 7 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి 4 లేడీస్ని అరేంజ్ చేస్తే 7p4 అనేది అవుతుంది. 7p4 ఇక్కడ చూసుకుంటే దాని యొక్క 2 మల్టిప్లికేషన్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ వచ్చేసి 16 ఫ్యాక్టోరియల్ into 7p4 అనేది మనకు ఆన్సర్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.